మరణాత బైబిల్ మహిమ అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకొనుటకు కృపను చూపిన దేవునికే మహామహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరొకసారి మీ సిలువ శ్రమలను ధ్యానం చేయడానికి దేవా, మేము చెప్పుకోవడానికి వివరించుకోవడానికి మీరు మాకు దయచేసిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి వందనములు. ఈ సమయమందు దీనురాలు నిలవబడుచు ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి మాకెల్లరూ కావలసిన వర్తమానం దయచేయండి. వినుచున్న మీ బిడ్డలను వివరిస్తున్న నన్నును మీ ఆత్మవశము చేసుకుని మీరే మాతో మాట్లాడుమని సిలువనాథుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని స్తుతించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కలువరి నాథుని కలువరి ఆశీర్వాదములు మనందరి మీద నిండుగా మెండుగా కుమ్మరించబడును గాక. ఆమేన్. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మరి ఒకసారి సిలువ శ్రమలను ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభు దయచేస్తున్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సిలువ ధ్యానములు ఈ 40 దినాలు మాత్రమే కాదు, కానీ మన జీవిత కాల పర్యంతము ప్రతి దినము యేసు క్రీస్తు వారి యొక్క సిలువను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు వారి యొక్క సిలువను ధ్యానం చేయాలి అంటే, మహాగణుడైనటువంటి దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వేసి పాపులమైన మనల్ని రక్షించడానికి, ఆయనతో యుగయుగాలు మనల్ని జీవింప చేయడానికి ఆయన సిలువ మీద మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చివేశారు కనుక ఆ సిలువ బలియాగాన్ని తలంచుకొని మనం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ 40 దినాలు భక్తులైన వారు సిలువ ధ్యాన క్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ 40 దినాలు కూడా మనందరము ప్రభు యొక్క సిలువను ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ 40 దినాల కాదు, మన జీవిత కాల పర్యంతము మనం దేవుని యొక్క సిలువను శ్రమలు ధ్యానం చేసేవారుగా ఉండాలి. ఎందుకు సిలువ శ్రమలు ధ్యానం చేయాలి అంటే, మన కొరకు ఆయన బలి అయ్యారు కనుక, మన అపరాధములన్నిటిని ఆయన మీద వేసుకున్నారు కనుక, మనకి పాపశిక్ష లేకుండా చేసి ఉన్నారు కనుక, అందును బట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఆయన శ్రమలను ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సిలువ శ్రమలను ధ్యానం చేసేటప్పుడు 2 రకములైన కన్నీరు కార్చవలసిన వారే ఉన్నారు. 1 పశ్చాత్తాప కన్నీరు కార్చాలి, 2 కృతజ్ఞత కన్నీరు కార్చాలి. అంటే మన అపరాధములన్నిటిని కూడా కన్నీటితో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మన అపరాధములన్నిటిని కూడా విడిచిపెట్టి వేసి ప్రభు యొక్క రక్తములో మనం కడగబడవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవదిగా, మన కొరకు ప్రభు సిలువలో బలి అయి ఉన్నారు కనుక, ప్రభు నేను పొందవలసినటువంటి సిలువ శిక్షను, ఆ పాపముల యొక్క శిక్షను నాకు బదులుగా మీరు అనుభవించారు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కన్నీరు కార్చాలి. 1 మన అపరాధాలను బట్టి పశ్చాత్తాప హృదయముతో పశ్చాత్తాప కన్నీరు కార్చాలి. రెండవదిగా, మనకు బదులుగా ఆయన సిలువలో బలి అయ్యారు కనుక కృతజ్ఞత కన్నీరు కార్చాలి. ఈ 2 రకములైన కన్నీరు కార్చుచు ప్రభువుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో చూచినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు తన సిలువను మోసుకుంటూ కల్వరిగిరి అనే కొండ మీదకి ఆయన వెళ్ళిన వారై ఉన్నారు. ఈ కల్వరిగిరి కొండ యెరూషలేములో ఉన్న కొండలన్నిటికంటే ఎత్తైన కొండగా మనం చూడగలుగుతున్నాం. ఈ కల్వరిగిరి కొండ మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఉంటుంది. ఈ కల్వరిగిరి కొండ మీద ఎవరిని సిలువ వేస్తారంటే, దొంగతనాలు చేసిన వారిని, అలాగే దోపిడీలు చేసిన వారిని, బందిపోటు దొంగలను, పాపాత్ములైన వారిని కల్వరిగిరి కొండ మీదకు తీసుకుని వచ్చి సిలువ వేస్తూ ఉంటారు. అందుకనే ఈ కొండ మనం చూస్తే కల్వరిగిరి కొండగా చూస్తున్నాం. భయంకరమైన నేరాలు చేసిన వారు, అపవిత్రమైన కార్యాలు చేసిన వారు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసిన వారు, భయంకరమైన బందిపోటు దొంగలైన వారిని కఠినముగా శిక్షించడానికి ఈ కొండ మీదకి తీసుకుని వచ్చి సిలువ వేసి చంపించి వేస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి నరహత్య చేసే వారికి, బందిపోటు దొంగలైన వారికి వేసేటటువంటి ఈ సిలువను
సిలువను యేసు ప్రభు వారికి ఈ సిలువను వేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభు వారికి సిలువ వేశారంటే మన కొరకే ఆయన సిలువలో వేలాడిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తే ఆయన సిలువ వేయబడినటువంటి ఆ కల్వరిగిరి అనే కొండ మీదకి యేసు ప్రభు వారు ఆయన తన సిలువను ఆయనే మోసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే సిలువ లేకపోతే మనకు సింహాసనం లేదు, అలాగనే సిలువ లేకపోతే అలాగే మనకి పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించారు కనుకనే ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా మనకి నిత్య జీవము కలుగునట్లుగా చూడగలుగుతున్నాం. అంటే మనం దేవుని దగ్గరికి సమీపించాలి అంటే, దేవునితో మనం యుగ యుగాలు జీవించాలి అంటే, దేవునితో మనం యుగ యుగాలు జీవించాలి అంటే, ప్రభువు మనము కలిసి ఉండాలి అంటే మనకి దేవునికి మధ్యన పాపము పోవాలి. ఆ పాపాన్ని తొలగించి వేయడానికి యేసు ప్రభువారి సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన వారై ఉన్నారు. మనం చూసినట్లయితే సిలువ అత్యంత ఘనమైనదిగా మనం చూస్తున్నాం. సిలువ అత్యంత విలువైనదిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు సిలువలో మరణించి సిలువకు ఒక విలువ తెచ్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు సిలువ వేయబడక పూర్వము సిలువ అంటే అందరి దృష్టిలో కూడా ఒక నీచమైనదిగా ఉండేది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారు ఒక మానవునిగా సిలువలో వేలాడి ఉన్నారో, విలువ లేనిటువంటి ఆ సిలువకు యేసు ప్రభువారు విలువను తీసుకుని వచ్చారు. దేవునికి ఘనత కలుగును గాక. ఇలాగను మనం చూసినట్లయితే సిలువ ద్వారా మనకి విలువ కలుగుతుంది. ప్రభు ఆ సిలువలో మరణించడం ద్వారా మన జీవితాలకి విలువ కలిగినట్లుగా పరలోకానికి మార్గము ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దిన ముందు మీకు కొన్ని సిలువలను నేను జ్ఞాపకం చేయాలని చెప్పి తలంచుచు ఉన్నాను. మనం చూసినట్లయితే కల్వరిగిరి కొండ మీద 3 సిలువలు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కల్వరిగిరి కొండ మీద 3 సిలువలు ఉన్నాయి. కుడివైపున ఒక సిలువ, ఎడం వైపున ఒక సిలువ, మధ్యలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ఉంది. ఈ 3 సిలువలను మనం చూసినట్లయితే మధ్యలో ఉన్న ప్రభు యొక్క సిలువను ఏమన్నారు అంటే విమోచించిన వాని సిలువ అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కల్వరిగిరి కొండ మీద ఉన్నటువంటి ఆ 3 సిలువలలో మధ్యన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ఉంది. ఆ సిలువనే ఏమన్నారు అంటే విమోచించిన వాని సిలువ అన్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చి వేశారంటే మనలందరినీ కూడా విమోచించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెననెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చారు. మనుష్య కుమారుడుగా వచ్చిన ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎవరైనా సరే పరిచర్య చేయించుకోవాలి అని చూస్తారు, కానీ యేసు ప్రభువారు పరిచర్య చేయించుకోవడం చూడలేదు, కానీ ఆయనే పరిచర్య చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇచ్చి మనందరినీ విమోచించిన వారుగా చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి వేశారు. మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు మూల్యంగా ఏమి చెల్లించారంటే తన ప్రాణాన్ని మన కొరకు చెల్లించిన వారై ఉన్నారు. అంటే యేసు ప్రభువారు మనల్ని అందరినీ విడిపించడానికి, మనల్ని అందరినీ కూడా రక్షించడానికి, విమోచన కలిగింప చేయడానికి తన ప్రాణం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మనం అందరూ ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉండగా ఆయన మనల్ని విడిపించారంటే మనందరము కూడా పాపము చేసి అపరాధము చేసి సాతాను బానిసత్వములో, పాప బానిసత్వములో ఉన్నటువంటి మనలను, సాతాను వశములో ఉన్నటువంటి మనలను ఆయన సిలువలో తన రక్తము కార్చడము ద్వారా, సిలువలో బలి అవ్వడము ద్వారా, సిలువలో ప్రాణమివ్వడము ద్వారా మనలందరినీ కూడా సాతాను వశములో నుండి ఆయన తన వశములోనికి చేర్చుకున్నారు. పాపం అనే బానిసత్వము నుండి విడిపించి ఆయన తన దగ్గరకు మనల్ని చేర్చుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. అందుకనే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములో బానిసలైన వారిని విడిపించడానికి కొంత సొమ్మును వారు చెల్లించి బానిసలు విడిపిస్తూ ఉండేవారు. అలాగే మనము కూడా పాపానికి బానిసలమై ఉన్నాము, లోకానికి బానిసలమై ఉన్నాము, సాతానుకు బానిసలమై ఉన్నాము కనుక ఆ పాప బానిసత్వము నుండి, లోకము అనే బానిసత్వము నుండి, సాతాను అనే బానిసత్వము నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు చెల్లించిన సొమ్ము ఏమిటి అంటే తన రక్తమునే చెల్లించారు. దేవునికి మహామహిమ
కలుగును గాక. ఘనమైనటువంటిది ఏ మానవుడు కూడా విలువ కట్టలేనటువంటి తన రక్తముని ఆయన విమోచన క్రయధనముగా చెల్లించి మళ్ళందరినీ కూడా విడిపించిన వారై ఉన్నారు. ఇప్పుడు మనం విమోచించబడాలి అంటే, మనము విడుదల పొందాలి అంటే, మనల్ని విమోచించే విమోచకుడు ఎలాంటి వారు అంటే, మన విమోచన కలిగిస్తున్నాడు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవాది దేవుడు ఎంత గొప్పవారని మనం చూసినట్లయితే చూడండి, యోబు గ్రంథంలో మనం చూస్తే 19వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, దేవునికి మహిమ కలుగును కాక. మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి విమోచకుడు తన ప్రాణమనే క్రయధనముగా ఇచ్చివేసినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు అంటే ఆయన సజీవమైన వారు. అందుకనే యోబు గారు ఏమని చెప్తున్నారంటే, నా విమోచకుడు సజీవుడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. అంటే నిరంతరము ఉండేవారు యేసు ప్రభువారు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేవారు మన ప్రభువారు. ఆయన యుగ యుగాలు జీవిస్తే ఉండేవారు కనుకనే ఆయన సజీవుడుగా యోబు గారు అని తెలియచేసిన వారే ఉన్నారు. ఇంకా మనల్ని విమోచించేటువంటి ఈ విమోచకుడు ఎలాంటి వారు అని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారి విమోచకుడు బలవంతుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, మన విమోచకుడు ఎలాంటి వారు అంటే సజీవుడు. రెండవదిగా మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాంటి వారంటే బలవంతుడుగా చూస్తున్నారు. బలవంతుడు కనుకనే మనల్ని పాపము అనే బానిసత్వం నుండి విడిపించిన వారై ఉన్నారు. ఆయన బలవంతుడు కనుకనే ఆయనకు మనకి విమోచన కలగ చేస్తున్న వారై ఉన్నారు. అందుకని మనం చూస్తే వారి విమోచకుడు బలవంతుడు. మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి ఆ దేవుడు, మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాంటి వారు అంటే బలమైనటువంటి దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా చెప్తారు, బలవంతుడైన దేవుడు. ఆయనకున్న బిరుదులో ఒక బిరుదు ఏమిటంటే బలవంతుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా ఆయన ఎలాంటి విమోచకుడు అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనములో, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్ము అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎప్పటి నుంచి విమోచకులుగా ఉన్నారు అని మనం చూసినట్లయితే అనాది కాలము నుండి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేడు మొన్న వచ్చినటువంటి విమోచకుడు కాదండి, ఈయన అనాది కాలము నుండి ఉన్నటువంటి విమోచకునిగా మనం చూస్తున్నాం. ఇంకా ఈ విమోచకుడు ఎలాంటి వారు అని చెప్పి మనం చూసినట్లయితే మనల్ని విమోచించేటువంటి విమోచకుడు ఎలాంటి వారంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడు ననియు నీకు తెలియబడునట్లు, దేవునికి ఘనత కలుగును గాక. అలాగనే మళ్ళీ విమోచిస్తున్న ఈ విమోచకుడు ఎలాంటి వారంటే బహు పరాక్రమము కలిగిన విమోచకుడు, దేవునికి ఘనత కలుగును గాక. ఇప్పుడు మనల్ని విమోచించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి ప్రభువారు ఎలాంటి వారంటే ఒకటి, ఆయన సజీవుడై ఉన్నారు, అందుకే ఆయన మనల్ని విడుదల కలిగించగలిగారు. రెండవదిగా మనం చూస్తే బలవంతుడై ఉన్నారు, అందుకనే మళ్ళీ ఆయన విడుదల కలిగింపచేస్తారు. ఎప్పటి నుంచి ఉన్నారంటే అనాది కాలం నుండి విమోచకుడుగానే ఉన్నారు. అలాగునైనా బహు పరాక్రమం కలిగిన వారై ఉన్నారు. అందుకనే మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చి వేసి తన రక్తం అనే క్రయధనముగా మన కొరకు ఆయన ఇచ్చివేసిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే అందుకనే యేసు ప్రభు వారి సిలువను ఏమన్నారంటే విమోచించిన వాని సిలువ, దేవునికి ఘనత కలుగును గాక. ఈ విమోచించిన వానిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వేస్తారు. మనందరినీ విడిపించడానికి, మనకందరికీ విడుదల కలిగింప చేయడానికి యేసు ప్రభు వారు వచ్చి వేసిన వారైనారు. ఆనాడు ఇశ్రాయేలైన వారందరినీ కూడా ఐగుప్తు అనే బానిసత్వం విడిపించడానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా ప్రభువారు విడిపించారు. అలాగనే మనం చూసినట్లయితే నేటి కాలంలో పాపం అనే బానిసత్వములో ఉన్నటువంటి మనలను కూడా విడిపించడానికి యేసు ప్రభువారు విమోచనగా వచ్చి వేస్తారు. అందుకనే ఆయన బలమైనటువంటి విమోచకుడు, సజీవుడైన విమోచకుడు, బహు పరాక్రమ కలిగినటువంటి విమోచకుడిగా, అనాది కాలము నుండి ఉన్నటువంటి విమోచకునిగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు విమోచకుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువారు, విమోచకునిగా సిలువలో మరణించినటువంటి యేసు ప్రభువారు ఆయన వేటు నుండి మనల్ని విడుదల కలిగించడానికి వచ్చారు, వేటు నుండి విమోచించడానికి వచ్చారు అని మనం చూసినట్లయితే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేని నుండి ఆయన మనల్ని విమోచించడానికి వచ్చారంటే ఒకటి, పాపము నుండి విమోచించడానికి వచ్చారు. ఆయన మనందరినీ కూడా పాపములో నుండి విడుదల కలిగించడానికి
విడిపించడానికి, పాపము అనే బానిసత్వములో నుండి మనకి విముక్తిని దయచేయడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చివేసి సిలువలో తన ప్రాణముని క్రయధనము ఇచ్చివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మనిషి ప్రతి ఒక్కరూ కూడా ఏమై ఉన్నారు, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు ఏమై ఉన్నారంటే పాపి అయి ఉన్నారు. ఈ పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చి వేస్తారు. అందుకని పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేవునికి ఘనత కలుగును గాక. పాపము నుండి మనం ఏం చేయబడ్డామంటే విమోచించబడ్డాం. ఈ పాపం ఎలాగ వచ్చిందంటే ఆదామవ్వలు దేవుడు తినవద్దన్నటువంటి పండు తినడాన్ని బట్టి పాపము వచ్చింది. వారు చేసింది చిన్ని పొరపాటే, కానీ పాపము మాత్రం దినదినము పెరుగుతూ వచ్చింది. చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపమని చెప్పే వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవుని మాట వినకపోవడమే, దేవుడు సెలవిచ్చినట్లు చేయకపోవడమే పాపము. ఇప్పుడు ఆదామవ్వలకి దేవుడు ఏమని చెప్పారు అంటే మీరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకండి అన్నారు. ఏదైతే తినవద్దని చెప్పారో ఆ పండు తినడాన్ని బట్టి వారు పాపములో పడిపోయిన వారై ఉన్నారు, పాపాన్ని తెచ్చుకున్న వారై ఉన్నారు. ఆ నాటి కాలం నుంచి నేటి కాలం వరకు మనం చూసినట్లయితే పాపము విస్తరిస్తూనే ఉంది. మనిషి ఇంకా ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మానవులందరూ కూడా పాపములో ఈదులాడుకొనుచు పాపములోనే వారు ఉండిపోతున్నారు. ఇలాగ పాపములో ఉన్నటువంటి మనిషికి విడుదలనివ్వడానికి, పాప క్షమాపణ దయచేయడానికి యేసు క్రీస్తు ప్రభు వారే విమోచకునిగా వచ్చి వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసు ప్రభు వారు మన వేటి నుండి విడుదల కలిగిస్తారు అంటే పాపము నుండి ఆయన విమోచించే వారే ఉన్నారు. ఒక మనిషి యొక్క పాపం బరువు ఎంత అంటే దైవజనులు దేవదాస గారు ఏమన్నారు అంటే ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతం కంటే పాపము బరువు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక మనిషి చేసిన పాపము ఎంత ఉంటుందంటే పర్వతము కంటే బరువైనది. అంటే ఒక మనిషి పాపమే పర్వతము కంటే బరువైనది. అంటే ఆదామవ్వల దగ్గర ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపాలు చూస్తే అనాది వరకు మనం చూసినట్లయితే ఆదామవ్వల దగ్గర నుండి ఉన్న వారందరి పాపాలను చూసినట్లయితే అంశ తీర్పు వరకు ఎంతమంది ఈ లోకంలో జన్మిస్తారో, ఎంతమంది ఈ లోకంలోనికి వస్తారో, ఎంతమంది అపరాధములు చేస్తారో, దోషములు చేస్తారో, వారందరి పాపములను కూడా యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో వేసుకుని ఆయన మనందరికీ కూడా పాపము నుండి విడుదల కలిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. అందుకే ఆయన దేవుని నుండి విడుదల కలిగించడానికి వచ్చారు అంటే పాపము నుండి విమోచన ఇవ్వడానికి వచ్చారు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములను విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఆయన దేని కొరకు ఈ లోకానికి విమోచించడానికి వచ్చివేశారంటే దుష్ట కాలం నుండి విమోచించడానికి. దుష్టుడైనటువంటి సాతానుడు అనేక మందిని దుష్ట కార్యాల్లోనికి నడిపిస్తూ ఉన్నారు. ఈ దుష్ట కాలములు ఉన్నటువంటి మనలను దుష్టుని యొక్క వశములోనికి వెళ్లకుండా, దుష్టుని యొక్క లక్షణాలు మనలోనికి రాకుండా ఆ దుష్ట కాలములో నుండి, దుష్ట యుగములో నుండి మనల్ని తప్పించడానికి, మనల్ని విడుదల కలిగించడానికి, మనకి విమోచన కలిగించడానికి యేసు ప్రభువారు విమోచకునిగా వచ్చి వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన దుష్ట కాలములో నుండి మనల్ని విడిపించడానికి వచ్చారు. బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మనం ఎవరి ఆలోచన ప్రకారం నడవకూడదంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. ఎందుకంటే దుష్టుల మార్గము నాశనానికి తీసుకుని వెళుతూ ఉంటుంది. దుష్టుల మార్గము పాపానికి నడిపిస్తూ ఉంటుంది. అందుకని దుష్టుడు ఎవరు అంటే సాతానుడు గనుక ఆ సాతాను మార్గములో నడవకుండా, సాతానుకు సంబంధించిన వారితో సహవాసం చేయకుండా, వారి ఆలోచన అంగీకరించకుండా మనమందరము కూడా క్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడినట్లయితే మనందరినీ కూడా ఆయన మనం విమోచించి పరలోక రాజ్యానికి నడిపించేవారు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లే యేసు క్రీస్తు ప్రభువు చాలా ప్రేమ కలిగిన వారు. ఎంత దుష్టుడు అయినప్పటికీ, ఎంత పాపాత్ముడు అయినప్పటికీ వారు కూడా రక్షించబడాలని చెప్పి ప్రభువారు ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి వేస్తారు కనుక నశించిన వారందరూ కూడా రక్షించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అన్నది ఆయన సంకల్పముగా మనం చూడగలుగుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మనల్ని దుష్ట కాలములో నుండి విడుదల కలిగించడానికి, దుష్ట యుగము నుండి మనల్ని తప్పించడానికి, దుష్టుని చేతిలో నుండి మనం
మనల్ని విడిపించడానికి ప్రభువారు వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే వాక్యంలో చూస్తే యెహెజ్కేలు గ్రంథములో మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే, దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏ మాత్రము కూడా సంతోషము కలుగుదు అంటున్నారు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడము దేవునికి ఇష్టం ఉండదు. నశించిన దానిని వెదకి రక్షించుటకే ప్రభువారు వచ్చి ఉన్నారు కనుక అందుకని దుష్టులు తమ దుష్టత్వము నుండి మరణించడము నాకు ఎంత మాత్రము సంతోషం ఉండదు. మరి నాకు సంతోషాన్ని కలిగించేది ఏమిటి అని చెప్తూ ప్రభువారు ఏమన్నారంటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు ఇష్టము అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దుష్టులైన వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టి వేసి, దుష్ట యొక్క తలంపులు విడిచిపెట్టి వేసి, దుష్ట ఆలోచనలు విడిచిపెట్టి వేసి, వారి ప్రవర్తన దిద్దుకొని దుష్ట మార్గాల నుండి బయటికి వచ్చి వేసి ప్రభు యొక్క రక్తములో కడగబడి మంచి ప్రవర్తన కలిగి జీవించడమే ప్రభువుకి ఇష్టమైనగా సంతోషమైనదిగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఒకటి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమును మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దుష్టత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి వేసి దాని నుండి బయటికి వచ్చి వేసి నీతి న్యాయములు జరిగిస్తూ భక్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీతిగా జీవించుచు ఉన్నప్పుడు, దేవుని దృష్టికి న్యాయంగా జీవిస్తూ ఉన్నప్పుడు అతడు బ్రతుకును, అతని ప్రాణము రక్షించబడును అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అంటే దుష్టులు నశించిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు అంటే దేవునికి ఇష్టం ఉండదు. చాలా మంది ఏమంటారంటే, ఒక వ్యక్తి ఎక్కువగా అపరాధాలు చేస్తూ చాలా పాపాలు చేస్తున్నప్పుడు ఏమంటారు అంటే, వీడు ఇన్ని పాపాలు చేస్తున్నాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అంటారు. కానీ దేవుడు అలాంటి వారు కాదండి. మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు అంటే, ఎంత పాపినైనా సరే, ఎంత దుష్ట లక్షణాలు కలిగి ఉన్నా సరే, దుష్టత్వము కలిగి ఉన్నా సరే వారికి విడుదలనిచ్చి మంచి జీవితాన్ని ప్రసాదించి పరలోక రాజ్యము నడిపించాలన్నదే ప్రభు యొక్క కార్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే దుష్ట కాలము నుండి విమోచించడానికి యేసు ప్రభువారు వచ్చి వేసిన వారైనారు. ఒకటి పాపము నుండి విమోచించడానికి వచ్చారు, రెండవదిగా మనం చూస్తే దుష్ట కాలము నుండి విమోచించడానికి వచ్చి వేశారు, మూడవదిగా మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభువారు ఇంకా ఎందుకొరకు వచ్చి వేస్తారు అని మనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకటి మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి వేశారు, వేటి నుండి విమోచన కలిగించడానికి వచ్చారంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. దేవునికి మహిమ కలుగును గాక. పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు. మ్రాని మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు ఉంది. అంటే మ్రాని మీద యేసు ప్రభువు ఎందుకు వ్రేలాడదీయబడ్డారంటే, మన శాపములన్నిటినీ ఆయన మీద వేసుకుని మనకు శాపము లేకుండా చేయడానికి ఆయన మ్రాని మీద వ్రేలాడి మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసివేస్తారు. అందుకనే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించడానికి ప్రభువారు వచ్చి వేస్తారు. దేవునికి ఘనత కలుగును గాక. ఇలాగున మనల్ని విమోచిస్తున్న యేసు ప్రభువారు చెంతకు మనం వచ్చినట్లయితే మనల్ని విమోచించి ఆయన తన రక్తములో కడిగి వేసి తన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసేవారని. ఒకటి పాపము నుండి విమోచించడానికి వచ్చారు, రెండవదిగా మనం చూస్తే దుష్ట కాలం నుండి విమోచించడానికి వచ్చారు, మూడవదిగా మనం చూసిన ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి మనకి విడుదలనివ్వడానికి యేసు ప్రభువారు వచ్చి వేశారు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర పరుచుకుని తన సొత్తుగా చేసుకునేటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా మనం చూస్తే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి, అంటే సమస్త విధమైన దుర్నీతి. ఈ దుర్నీతి అనేది ఎవరిది అంటే సాతానిది. స్వనీతి కాదు, కానీ దుర్నీతిలోనికి మనం వెళ్లకుండా, స్వనీతి మనలోనికి రాకుండా మన మంచి నీతిలో నడిపించడానికి, ఈ దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి యేసు ప్రభువారు మన కొరకు తనను తాను అప్పగించుకున్న వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన అందరము కూడా దుర్నీతిలో ఉన్నాము, చెడ్డ నీతిలో
ఉన్నాము, సాతాను సంబంధమైన నీతిలో ఉన్నాం. ఆ చెడ్డ నీతి నుండి, సాతానుకి సంబంధించిన నీతి నుండి మనకి విడుదలను దయచేసి ఆయన తన మంచి క్రియలలో మనలోనికి పంపించి మనం మంచి క్రియలు చేసేవారుగా, మంచి కార్యాలు చేసేవారుగా, సునీతి కలిగి ఉండేవారుగా ఆయన మనల్ని చేస్తూ ఉన్నారు. అందుకనే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, వేటి నుండి విమోచిస్తున్నారంటే దుర్నీతి నుండి విమోచిస్తున్నారు. ఇక 5వదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూస్తే మన అపరాధముల నుండి మనలను విమోచించి, దేవునికి ఘనత కలుగును గాక, ఆయన మన అపరాధముల నుండి మనల్ని విమోచించిన వారుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాపములు చేసి అపరాధములు చేసి దేవునికి దూరస్తులైపోయారు. ఇప్పుడు దూరస్తులైనటువంటి మనలను ఆయన విడుదల కలిగించడానికి, మన అపరాధములన్నిటిని విముక్తిని దయచేయడానికి ఆయన మనల్ని విమోచించారు. ఆ విమోచించడానికి ఆయన తన శిలువ మరణాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మనందరము కూడా ఒకప్పుడు అపరాధములు చేసిన వారమే, పాపములు చేసిన వారమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును గాక. మనము అపరాధముల చేతను అలాగనే పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నటువంటి మనలను ఆయన యేసు క్రీస్తు వారు బ్రతికించిన వారే ఉన్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మన అపరాధములన్నిటి నుండి కూడా మనకు విడుదలను ప్రసాదించిన వారే ఉన్నారు. దేవునికి ఘనత కలుగును గాక. మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎలాగ వచ్చి వేస్తారంటే ఒక విమోచకునిగా వచ్చి వేసిన వారై ఉన్నారు. మన విమోచించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఎలాంటి వారని చూస్తే బలమైనటువంటి విమోచకుడు, సజీవుడైన విమోచకుడు, బహు పరాక్రమము కలిగినటువంటి విమోచకునిగా మనం చూడగలుగుతున్నాం. అలాగే అనాది కాలము నుండి విమోచకునిగా అతనికి పేరు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈయన విమోచకునిగా వచ్చి వేశారు. ఈ విమోచకునిగా వచ్చి వేసినటువంటి యేసు ప్రభు వారు వేటి నుండి మళ్ళీ విమోచిస్తున్నారంటే పాపము నుండి విమోచిస్తూ ఉన్నారు, అలాగే దుష్ట కాలం నుండి విమోచిస్తూ ఉన్నారు, అలాగే దుర్నీతి నుండి విమోచిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విమోచిస్తూ ఉన్నారు. అలాగే మనం చూడగలిగినట్లయితే అపరాధముల నుండి మళ్ళీ విమోచిస్తున్నారు. అందుకనే యేసు ప్రభు వారి శిలువ ఏమై ఉన్నది అంటే విమోచించిన వాని శిలువ. దేవునికి ఘనత కలుగును గాక.